అన్నదమ్ములంటే వీళ్ళే అనుబంధానికి ఆదర్శం. కుటుంబంలో అన్న తమ్ముడు కలిసిమెలిసి జీవించడం అనేది ఒక అపూర్వ అనుబంధం. ఆ అనుబంధం గురించి చెప్పాలంటే మాటలు చాలవు. అయితే ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం, ఆస్తుల కోసం గొడవలు, తోడికోడళ్ల మధ్య మనస్పర్ధలు వంటి విభేదాలు అనేక కుటుంబాల్లో రావడం సహజం. రాను రాను అన్న తమ్ముళ్ల అనుబంధానికి అర్థం లేకుండా పోయిందని చెప్పడానికి ఈ సంఘటనలు అద్దం పడతాయి. పుట్టుకతో అన్నదమ్ములుగా ఉండేవారు పెరిగి పెద్దయ్యాక దాయాదులుగా మారుతారు అనేది ఒక సామెత. అయితే నెల్లూరు జిల్లాలో మాత్రం ఇద్దరు అన్నదమ్ముల అనుబంధం అనేది ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు కలిసిమెలిసి జీవించాలనే ఆదర్శానికి ఒక సంకేతం. ఇది ఒక ప్రేరణను కల్పిస్తుంది. ఇంతకీ విషయం ఏంటంటే, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కోసం పంచప్రాణాలు ఒడ్డుతున్నారు. అంటే తన తమ్ముడు గిరిధర్ రెడ్డిని ఎమ్మెల్యేగా చూడాలని ఆయన కోరిక. ఈ విషయాన్ని అనేకసార్లు బాహాటంగానే ప్రకటించడం ద్వారా తన భావాలను వ్యక్తీకరించారు. రొట్టెల పండుగ సందర్భంగా ఇప్పుడు బారాషాహి దర్గా సాక్షిగా ఆయన మరోసారి తన మనసులోని మాటను బహిర్గతం చేశారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, పంచభూతాల సాక్షిగా బారాషాహిద్ల చెంత, స్వర్ణాల చెరువులో లక్షలాది మంది భక్తుల సాక్షిగా నీటిలో నిలబడి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన సతీమణి సుజితమ్మతో కలిసి పవిత్రమైన రొట్టెను తమ్ముడు గిరిధర్ రెడ్డికి అందించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. అంటే ఇది వారి గురించి పొగడ్త కాదు, ముఖస్తుతి అంతకంటే కాదు. ఈ సన్నివేశం కుటుంబ వ్యవస్థకు, ప్రధానంగా అన్నదమ్ముల అనుబంధానికి భావోద్వేగంతో కూడిన ఒక సందేశం ఇస్తున్నట్లే ఉంది కదా. సాధారణంగా రాజకీయాల్లో సెంటిమెంట్కు చోటు ఉండదు అన్న విషయం చాలా మంది నాయకుల తీరులో మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంటుంది. తమ్ముడొక పార్టీలో, అన్నొక పార్టీలో ఉండే రోజులివి. నేటి రాజకీయాల్లో పదవులకు అంత వ్యామోహం ఉంటుంది. పదవులు అనేవి అలంకార భూషితం మాత్రమేనని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే అన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరుకుంటున్నట్లు తన తమ్ముడు గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే అవుతాడా లేదా, దీనికి ఆ పార్టీ అధినాయకత్వం ఆమోద ముద్ర వేస్తుందా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన సతీమణి సుజితమ్మ గారు కోరుకున్నట్లే తమ్ముడు గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని మనం కూడా కోరుకుందాం.